నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీని ఆదుకోవాలని కేంద్రానికి చంద్రబాబు వినతి. వచ్చే బడ్జెట్లో సాయం ప్రకటించాలని విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యమన్న చంద్రబాబు. మానవ వనరులే పెట్టుబడిగా సంపదను సృష్టిస్తామని వెల్లడి. హైదరాబాద్లో చంద్రబాబుకు ఘన స్వాగతం. బేగంపేట విమానాశ్రయం నుంచి తెలుగుదేశం శ్రేణుల భారీ ర్యాలీ. హైదరాబాద్లో రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ. విభజన అంశాలపై చర్చించనున్న చంద్రబాబు, రేవంత్. రైతు భరోసాపై ప్రజాభిప్రాయం సేకరించనున్న కేబినెట్ కమిటీ. ఈ నెల 11 నుంచి 16 వరకు జిల్లాల్లో మంత్రుల పర్యటన. నీట్ యూజీ పరీక్షను రద్దు చేసేది లేదని తేల్చి చెప్పిన కేంద్రం. పారదర్శకతకు కట్టుబడి ఉన్నట్టు సుప్రీంకు అఫిడవిట్. ఒలింపిక్స్ కు వెళ్లే క్రీడాకారులతో ప్రధాని మోదీ భేటీ. 2036లో నిర్వహించాలన్న ప్రయత్నాలు ఫలిస్తాయని ధీమా. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం. నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కీర్ స్టార్మర్. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వైకాపా 5 ఏళ్ల పాలన దుష్పరిణామాల వల్ల రాష్ట్రానికి సరిదిద్దలేని స్థాయిలో నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చారని అందరం కలిసి రాష్ట్రాన్ని బాగు చేస్తామన్నారు. ఏపీ ప్రజలను గ్లోబల్ లీడర్లుగా తయారు చేయడం కర్తవ్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా రేపటి సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీలను కలిసిన చంద్రబాబు ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సుమారు గంటసేపు సమావేశమయ్యారు. ఏపీ ఆర్థిక అవసరాలపై సవివరమైన వినతి పత్రం సమర్పించారు. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి జీఎస్డీపీలో 31.02% ఉన్న రాష్ట్ర అప్పులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి 33.23% పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో త్వరలో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ ఏపీకి తగిన సాయం అందేలా చూడాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని అమరావతి అభివృద్ధి సహా వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సాయం కావాలని కోరారు. ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించాలన్నారు. అన్ని అంశాలను సావధానంగా విన్న కేంద్ర ఆర్థిక మంత్రి వీలైనంత వరకు ఏపీ ఆర్థిక అవసరాలు తీర్చడానికి ప్రయత్నిస్తామని చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ అఠావలేతో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన చంద్రబాబు దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేనని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయన్నారు. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఏపీ అనుసంధానమై ఉందని, గోదావరి నుంచి సుమారు 3000 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందన్నారు. ఆ నీటిని వినియోగించుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. నదుల అనుసంధానం పూర్తి చేయగలిగితే గోదావరి నుంచే దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ నీరు సరఫరా చేయొచ్చన్నారు. కేంద్రం నుంచి తాము ఎలాంటి పదవులు ఆశించలేదని, ఎన్డీఏ నుంచి వచ్చిన ఆఫర్ను కాదనకుండా 2 మంత్రి పదవులు తీసుకున్నామని చెప్పారు. వాళ్లు ఇచ్చిన మంత్రి పదవులతో సంతోషంగానే ఉన్నామని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల జగన్ పాలనతో అమరావతిపైన ఉన్న ఆకర్షణ కొంత తగ్గిందన్నారు. అమరావతికి కోల్పోయిన ప్రతిష్టను తీసుకురావడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. 135 ప్రభుత్వ కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటు కాబోతున్నాయని, అవసరమైన ప్రాథమిక మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఐకానిక్ బిల్డింగ్స్ సహా అన్ని కార్యాలయాల నిర్మాణాలను పూర్తి చేయబోతున్నామని, వివిధ దశల్లో పనులు పూర్తయిన భవనాలను తొలుత పూర్తి చేస్తామని వెల్లడించారు. రాష్ట్రాల్లో కులగణన స్థానంలో నైపుణ్య గణన చేపడతామన్నారు. ఇందుకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. మానవ వనరులను మూలధన పెట్టుబడిగా మార్చి సంపద సృష్టించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబంలో నైపుణ్యాలను క్రోడీకరించి వాళ్ల శక్తి సామర్థ్యాలను పెట్టుబడిగా సంపద సృష్టిస్తామని చెప్పారు. తద్వారా తలసరి ఆదాయం పెరుగుతుందన్నారు. పీపీపీ మోడల్ స్థానంలో P4 విధానం తేవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. మళ్లీ జగన్ వస్తే
ఎలా అని అన్ని వర్గాలు అడుగుతున్నట్లు చెప్పిన చంద్రబాబు డెవిల్ ని నియంత్రించామని ఇకపై ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండబోదని భరోసా ఇచ్చారు. ఏపీని నిలబెట్టేందుకు కేంద్రం సహకారాన్ని కోరినట్టు చెప్పిన చంద్రబాబు దావోస్ లో పెట్టుబడుల సదస్సుకు తప్పక హాజరవుతానని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రేపు జరిగే భేటీలో ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడే విధంగా సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు వెళతామన్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన తొలి జీతాన్ని రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళంగా అందించారు. 1,57,000 రూపాయల చెక్కును ఢిల్లీలో సీఎం చంద్రబాబుకు అందించారు. ఎంపీ కలిశెట్టి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. సాధారణ జర్నలిస్టు నుంచి ఎంపీ స్థాయికి ఎదిగిన కలిశెట్టి గెలిచిన రోజు నుంచి ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే అమరావతికి వెళ్లి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాన్ని కొనియాడారు. ఎంపీగా మొదటి రోజు పార్లమెంటుకు సైకిల్పై వెళ్లారు. ఏదైతే ఒక రైతు పండించిన పంట వచ్చిన తొలి పంటలకి అక్కడున్న గ్రామ దేవతలకు కానీ లేకపోతే ఇంటి దేవతకు కానీ వాళ్ళు సమర్పించుకుంటారో, అలాగే ఒక వ్యక్తి తొలి ఉద్యోగం వస్తే లేకపోతే తన తొలి వ్యాపారంలో అమౌంట్ వచ్చిన లాభం వచ్చిన లేకపోతే తొలి జీతాన్ని తల్లిదండ్రులకు కలిగిస్తారో, ఈరోజు నాకు గుర్తించి పార్టీ టికెట్ ఇచ్చి దగ్గరుండి గెలిపించి ఏదైతే మా పార్లమెంట్ ప్రజలు గెలిపించి పార్లమెంట్ పంపించారో తొలి జీతాన్ని ఈరోజు అమరావతికి నేను ఇవ్వడం జరిగింది. చాలా ఆనందం అనిపిస్తుంది. ఏపీ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలు చేస్తుంటే హింసా రాజకీయాలను ప్రోత్సహించే విధంగా జగన్ పర్యటనలు చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. నాయకుడు ప్రతి నాయకుడు అంటూ ట్వీట్ చేసిన లోకేష్ సీఎం తొలి ఢిల్లీ పర్యటన, మాజీ సీఎం తొలి జిల్లా పర్యటనలను పోల్చి చూపుతూ జగన్పై విమర్శలు చేశారు. నాయకుడు తొలి పర్యటనలో ప్రధాని కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపై చర్చించారన్నారు. ప్రతి నాయకుడు తొలి జిల్లా పర్యటనలో అక్రమాలు, అరాచకాలలో ఆరితేరి పల్నాడును రావణ కాష్టం చేసి చివరకు పాపం పండి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేను పరామర్శించారని మండిపడ్డారు. చంద్రబాబు మలి పర్యటనలో తెలంగాణ సీఎంతో భేటీ అయి విభజన చట్టంలో ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయనున్నారని తెలిపారు. మరి జగన్ తన మలి పర్యటనలో బాలికను లైంగికంగా వేధించి పోక్సో చట్టం కింద అరెస్ట్ అయి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేను పరామర్శించేందుకు వెళ్తాడా అని ప్రశ్నించారు. అరుదైన ఎర్రచందనాన్ని నరికేసి జిల్లాలు, రాష్ట్రాలు దాటించి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్రచందనం డంపును స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ నివేదికను మంత్రికి అందజేశారు. శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనం వృక్షాలను నరికేశారని, ఆ దుంగలను ఎక్కడెక్కడ దాచారో తక్షణమే గుర్తించాలని పవన్ ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లర్ల నెట్వర్క్ను నడిపిస్తున్న కీలక వ్యక్తులను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్కు వచ్చిన చంద్రబాబుకు తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఢిల్లీలో 2 రోజుల పర్యటన ముగించుకుని బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబును తొలుత గజమాలతో సత్కరించారు. అనంతరం బేగంపేట నుంచి జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం వరకు ర్యాలీ చేపట్టారు. సన్ రూఫ్ కారు నుంచి చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బేగంపేటలో జోరు వాన కురుస్తున్న లెక్క చేయని కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు ర్యాలీ చేరుకోగానే భారీగా బాణాసంచా కాల్చి చంద్రబాబుకు స్వాగతం పలికారు. దారి పొడవునా తెలుగుదేశం కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు సైతం పెద్ద సంఖ్యలో వేచి ఉండి స్వాగతం పలికారు. చంద్రబాబు రాక సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి అంతా సిద్ధమైంది. రేపు హైదరాబాద్ ప్రజాభవన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రేపు సాయంత్రం జరిగే భేటీలో విభజన చట్టానికి సంబంధించి అపరిష్కృత అంశాలపై చర్చించనున్నారు. షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనపైనే ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య బకాయిలపై సమాలోచనలు జరుపుతారని తెలిసింది. విభజన వివాదాలపై 2 రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థలు ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబెడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. ఏపీ స్థానికత కలిగిన 1853 మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు అంశం సహా పౌర సరఫరాల శాఖకు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్ వడ్డీ అంశంపై చర్చించనున్నారు. భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న 5 గ్రామ పంచాయతీల విలీనంపై చర్చించే అవకాశం ఉంది.
తెలంగాణ శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడిందని భారస నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ మండలి రాజ్యాంగం ప్రకారం లేదని, ఎవరైనా కేసు వేస్తే మండలి రద్దవుతుందని చెప్పారు. రేపటి సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీ సీట్లు పెరిగేలా చూడాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ సీట్లు పెంచాలని విభజన చట్టంలో ఉందని, చట్టానికి చిన్న సవరణ చేస్తే సీట్ల సంఖ్య పెంచవచ్చని చెప్పినప్పటికీ మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. జమ్మూ కశ్మీర్ కోసం చట్ట సవరణ చేశారు కానీ ఈ విజ్ఞప్తిపై స్పందించలేదని ఆరోపించారు. అలాగే తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడవద్దని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ తెలంగాణ భవన్ విభజనలో కూడా రాష్ట్రానికి అన్యాయం జరగరాదని వినోద్ పేర్కొన్నారు. లేదు, ఈ సమస్య ఎక్కడ ఒక తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి సమస్య వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది సమస్య? మోడీ గారు ఆంగ్లో ఇండియన్స్ తీసేసాడు. ఎన్నిక కాబట్టేటువంటి ఎమ్మెల్యేలు 119, ఒకరు నామినేటెడ్ సభ్యుడు ఉన్నాడు కాబట్టి 120 సభ కాబట్టి 40 కాబట్టి మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ తెలంగాణకు వచ్చింది. విభజన చట్టంలో ఉన్నది అది. కానీ ఇప్పుడు 119 అయిపోయారు, 40 కంటే తక్కువ ఉన్నాం కాబట్టి నీ సభ లేదనొచ్చు. రేపు పొద్దున ఎవరైనా కౌన్సిల్ ఎగిరిపోతుంది. ఎగిరిపోకుండా ఉండాలంటే అట్లీస్ట్ ఇప్పుడైనా చొరవ తీసుకొని ఆ ఇంక్రీజ్ ఆఫ్ సీట్స్ మీద ఒక డెసిషన్ తీసుకొని ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని కాపాడుకోవాలి. రైతు భరోసాపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు తెలంగాణ మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు. ఈ నెల 11 నుంచి 16 వరకు జిల్లాలకు వెళ్లి రైతులు, నిపుణులను కలవనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్గా రైతు భరోసాపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ ఇవాళ సచివాలయంలో సమావేశమైంది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రైతు భరోసా విధి విధానాలు, అర్హతలను ఖరారు చేయాలని కమిటీ అభిప్రాయపడింది. కౌలు రైతులకు రైతు భరోసా ఎలా ఇవ్వాలనే అంశంపై రైతు సంఘాలు, నిపుణులతో చర్చించాలని నిర్ణయించింది. ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వారం పాటు జిల్లాలో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 16న మరోసారి సమావేశమై విధి విధానాలు ఖరారు చేసి అసెంబ్లీలో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచడం, గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తి అమలు చేయడం సహా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనే డిమాండ్లతో పలు నిరుద్యోగ సంఘాలు ఇచ్చిన మార్చి పిలుపు అరెస్టులకు దారితీసింది. ఈ పిలుపుని దృష్టిలో పెట్టుకుని నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు అక్కడికి వచ్చే వారిని వచ్చినట్టే అరెస్టు చేశారు. టీజీపీఎస్సీ పరిసర ప్రాంతాల్లో ఎవరూ గుమికూడకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. అక్కడికి ఎవరూ రాకుండా వేర్వేరు మార్గాల్లో కూడా పికెటింగ్ ఏర్పాటు చేశారు. అటు ప్రభుత్వ తీరుకు నిరసనగా విద్యార్థి సంఘాల నాయకులు శాంతియుత నిరసన తలపెడితే ఎక్కడి వారిని అక్కడ అరెస్టు చేయడంపై భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలపాలనుకునే వారిని అరెస్టు చేయడం దుర్మార్గమని కేటీఆర్ అన్నారు. ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నిస్తుంటే అణిచివేతకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు తగులుతుందని కేటీఆర్ అన్నారు. దేశంలోని వైద్య కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీట్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేనందున పరీక్షను రద్దు చేయడం సరికాదని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పరీక్షను రద్దు చేస్తే నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులకు నష్టం తప్పదని అఫిడవిట్లో పేర్కొంది. నీట్ యూజీ ప్రవేశ పరీక్షలు జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించామని తెలిపింది. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్టు చేశామని కోర్టుకు వివరించింది. పోటీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్టు పేర్కొంది. పరీక్ష ఏదైనా ప్రశ్నపత్రాల గోప్యత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. కొందరు నేరస్తుల కారణంగా ప్రశ్నపత్రాల గోప్యతకు భంగం కలిగితే ఆయా వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొని వారికి శిక్ష పడేలా చేస్తామని తెలిపింది. నీట్ పీజీ పరీక్ష షెడ్యూల్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విడుదల చేసింది. ఆగస్టు 11న ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. 2 షిఫ్టులో పరీక్షను జరపనున్నట్లు స్పష్టం చేసింది. నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై వివాదం నెలకొన్న వేళ జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ఒకరోజు ముందు అధికారులు ప్రకటించారు. నీట్ పీజీ నిర్వహణపై సంబంధిత విభాగాల అధికారులతో కేంద్ర హోంశాఖ చర్చలు జరిపిన తర్వాత కొత్త షెడ్యూల్ను ఎన్టీఏ ప్రకటించింది. కేంద్ర జల సంఘం నియమించిన విదేశీ నిపుణులు పోలవరం ప్రాజెక్టులోని డయాఫ్రమ్ వాల్ను పరిశీలించారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వాల్ కొత్తది నిర్మించాలా లేదా అని నివేదిక ఇస్తారన్నారు. ప్రస్తుతం 300-400 క్యూసెక్ల సీపేజ్ వస్తోందని, అందుకే కొత్తది నిర్మించడం మేలనే ప్రతిపాదన వచ్చిందని నిమ్మల వెల్లడించారు. పీపీఏ జలశక్తి శాఖ దీన్ని అధ్యయనం చేశాకే తదుపరి కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన రివర్స్ టెండర్ వల్ల జరిగిన నష్టం ఇదని నిమ్మల పేర్కొన్నారు. పట్టిసీమ పంపుల లీకేజీ సమస్యను యుద్ధ ప్రాతిపదికన అరికడతామని రామానాయుడు తెలిపారు.
మరి ఏదైతే డ్యామ్ ఆపరేషన్స్ అనేవి దాన్ని సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడంతో గుండ్లకమ్మ, పులిచింతల వంటి చోట్ల గేట్లు కొట్టుకుపోవడం గానీ అటువంటివి ఎక్కడా కూడా కానరాకూడదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో ఎక్కడికక్కడ చీదితే రాలిపోయే ముక్కు మాదిరిగా ఈ రోజు ఏదైతే ఆ ప్రాజెక్టుల గేట్లు, ఆ షట్టర్స్, ఆ లాక్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఎస్టిమేషన్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మళ్ళీ పనులకి ప్రారంభించుకోవాలని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా సి రామచంద్రగా పి హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఇద్దరి నుంచి మాత్రమే నామినేషన్లు వచ్చినందున ఏకగ్రీవమైందని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న రామచంద్రగా షేక్ మహమ్మద్ ఇక్బాల్ వైకాపాకు రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు. వారిలో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా రామచంద్రయ్యపై అనర్హత వేటుపడింది. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం ఉప ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవమయ్యాయి. గత 5 ఏళ్లలో దురదృష్టం వెంటాడి ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణంలో ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అమరావతిలో ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి ఎమ్మెల్యేల క్వార్టర్స్, అసెంబ్లీ పరిసరాలను పరిశీలించారు. గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న స్పీకర్ భవనాల నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ సైతం దొంగిలించారని ఆరోపించారు. ఇప్పుడు ఈ భవనాలను పూర్తి చేయడానికి 380 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని వెల్లడించారు. రాబోయే 9 నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని కోరినట్లు అయ్యన్న తెలిపారు. హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ లేవు. ఎమ్మెల్యేలు చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో. అది దురదృష్టం గత 5 సంవత్సరాల్లో నాయకుల తాలూకు నిర్లక్ష్యం వల్ల ప్రాంతం అంతా శిథిలావస్థకు వచ్చింది. ఇక్కడ కొంతమంది మెటీరియల్ కూడా దొంగతనం చేశారు. 5 సంవత్సరాల నుంచి రాడ్స్ అన్ని కూడా తుప్పట్టిపోయాయి. ఆ రోజు ఎస్టిమేషన్కి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు సుమారు ఎక్సెస్ అవుతుంది. తెలంగాణ ప్రధాన ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా ఉన్న 2002 బ్యాచ్ ఐఏఎస్ సుదర్శన్ రెడ్డిని సీఈసీ ఎంపిక చేసింది. సీఈఓ పోస్టు కోసం తెలంగాణ సర్కార్ 3 పేర్లను పంపగా సీఈసీ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ప్రస్తుత సీఈఓ వికాస్ రాజ్ రిలీవ్ కాగా ఆయనకు 1-2 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వనుంది. రేపు జరగబోయే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పార్టీ విడి కాంగ్రెస్లో చేరిన మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రాజీనామాల కోసం పట్టుబట్టాలని భారస గ్రేటర్ హైదరాబాద్ ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. అవసరమైతే మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు భారస సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో గ్రేటర్ పరిధిలోని భారస ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు సమావేశమయ్యారు. ప్రజా సమస్యలు, నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ముక్తకంఠంతో ప్రశ్నించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 7 నెలలు దాటినా ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, సమస్యలకు పరిష్కారం లభించక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నేతలు ఆరోపించారు. పారిశుద్ధ్య నిర్వహణ కూడా సక్రమంగా లేదన్నారు. ఈ అంశాలన్నింటిపై కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నించాలని, ఇందుకు నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని భారస అధిష్టానం ఆదేశించింది. దోపిడీ దొంగల ముఠాను పట్టుకునే క్రమంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. నల్గొండ జిల్లా పరిధిలో ఓ హత్యకి సహా పలు చోరీల కేసులకు పాల్పడిన మహారాష్ట్ర పార్థీ గ్యాంగ్లో 2 సభ్యులు పారిపోయేందుకు యత్నించగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి వారిని అదుపులోకి తీసుకున్నారు. నెల క్రితం నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎర్రసానిగూడెం శివారులో జాతీయ రహదారి పక్కన తన వాహనాన్ని ఆపిన రాజవర్ధన్ అనే వ్యక్తిపై దాడి చేసిన పార్థీ గ్యాంగ్ 10,000 రూపాయలు ఎత్తుకెళ్లారు. తర్వాత రాజవర్ధన్ చనిపోగా నల్గొండ పోలీసులు పార్థీ గ్యాంగ్పై నిఘా పెట్టారు. ఇవాళ వారు పెద్ద అంబర్పేట వారర్ వద్ద ఆటోలో ఉండగా పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పారిపోయేందుకు వారు ప్రయత్నించగా గాల్లోకి కాల్పులు జరిపి 2 అరెస్టు చేశారు. వారిచ్చే సమాచారం ఆధారంగా మిగిలిన వారిని అరెస్టు చేసే అవకాశం ఉంది. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ చరిత్ర సృష్టించింది. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ 14 ఏళ్ల తర్వాత అధికారాన్ని దక్కించుకుంది. యూకే పార్లమెంట్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్లోని 650 స్థానాలకు 648 ఫలితాలు వెలువడగా లేబర్ పార్టీ 412 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 121 స్థానాలకే పరిమితమైంది. ఇతర పార్టీలు, స్వతంత్రులు 115 స్థానాల్లో గెలుపొందారు. ఫలితాల అనంతరం బకింగ్హామ్ ప్యాలెస్లో రాజును కలిసిన
చేసిన తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన స్టార్మర్ తనకు దేశమే మొదటి ప్రాధాన్యమని తర్వాతే పార్టీ అని స్పష్టం చేశారు. ఇటుకపై ఇటుక పేర్చుకుంటూ బ్రిటన్ను పునర్నిర్మిస్తానన్నారు. ప్రజాసేవ ఒక గౌరవమని వ్యాఖ్యానించారు. అంతకుముందు అక్కడి మీడియాతో మాట్లాడిన మాజీ ప్రధాని రిషి సునాక్ బ్రిటిష్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఎన్నికల్లో తన పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా తప్పుకోనున్నట్లు ప్రకటించారు. కొత్త నాయకుడు బాధ్యతలు చేపట్టే వరకు ఆ పదవిలో కొనసాగుతారని చెప్పారు. 2036 ఒలింపిక్స్ను భారత్లో నిర్వహించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకే నెలాఖరున జరగనున్న ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్లు అక్కడి ఏర్పాట్లపై తమ అభిప్రాయాలను పంచుకోవాలని మోదీ సూచించారు. జూలై 26 నుంచి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్లో పాల్గొనే భారత బృందంతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. అథ్లెట్లతో సుదీర్ఘంగా మాట్లాడిన ప్రధాని తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి దేశాన్ని గర్వించేలా చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి ఒలింపిక్స్లో పాల్గొనే ఆటగాళ్లు తమకు దొరికిన ఖాళీ సమయంలో అక్కడి ఏర్పాట్లను గమనించి తమ అభిప్రాయాలను తెలియజేయాలన్నారు. వారిచ్చే సమాచారం 2036 ఒలింపిక్స్ కోసం భారత్లో ఏర్పాట్లు చేసేందుకు పనికొస్తాయని ప్రధాని తెలిపారు. 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే దేశంలో క్రీడా వాతావరణాన్ని సృష్టించేందుకు దోహదపడుతుందని చెప్పారు. ఒలింపిక్స్ కోసం మౌలిక సదుపాయాలు సిద్ధం చేసే పని పురోగతిలో ఉందని వెల్లడించారు. ప్యారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఖలిస్తానీ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్, కశ్మీర్కు చెందిన నేత షేక్ అబ్దుల్ రషీద్ ప్రమాణ స్వీకారం చేశారు. వేర్వేరు జైళ్లలో ఉన్నవారు ప్రమాణ స్వీకారం చేసేందుకు షరతులతో కూడిన పెరోల్ జారీ కాగా భారీ భద్రత మధ్య వారిని పోలీసులు ఇవాళ లోక్సభకు తీసుకువచ్చారు. అక్కడ స్పీకర్ వారితో ప్రమాణం చేయించారు. ప్రముఖ ఇంజనీర్ రషీద్ను ఉగ్రవాదులకు నిధులు అందించిన కేసులో అరెస్టు చేయగా ఆయన ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నారు. అక్కడి నుంచి బారాముల్లా లోక్సభ స్థానానికి పోటీ చేసిన రషీద్ విజయం సాధించారు. అస్సోం దిబ్రూగఢ్ జైల్లో ఉన్న అమృత్పాల్ సింగ్ పంజాబ్లోని ఖడూర్ సాహిబ్ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఉత్తరప్రదేశ్ హత్రాస్లో 121 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన తొక్కిసలాట వెనుక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. హత్రాస్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను ఆయన ఇవాళ పరామర్శించారు. కాంగ్రెస్ తరపున బాధితులకు సాయం చేస్తామని హామీ ఇచ్చిన ఆయన ఈ ఘటనపై రాజకీయాలు చేయాలనుకోవడం లేదని చెప్పారు. ఇదే సమయంలో ఘటనలో అధికారుల నిర్లిప్తత కనిపిస్తోందని చెప్పారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు విజ్ఞప్తి చేశారు. ముంబైలో జరిగిన భారత క్రికెట్ జట్టు 2020 ప్రపంచ కప్ విజయోత్సవ ర్యాలీ కొందరికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. మెరైన్ డ్రైవ్ నుంచి వాంకడే స్టేడియం వరకు జరిగిన రోడ్ షోలో లక్షల సంఖ్యలో అభిమానులు హాజరు కాగా ఆ జనసంద్రంలో ఊపిరాడక చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన కొంతమంది అభిమానులను జీటీ సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో చేర్చారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. భారత జట్టు ర్యాలీ ప్రారంభమైన మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో కొంతమంది అభిమానులు అత్యుత్సాహానికి ఓ స్తంభం విరిగిపోయింది. పరేడ్ జరిగిన ప్రాంతంలో రహదారిపై పెద్ద సంఖ్యలో చెప్పులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు సైతం విరిగిపోయాయి. అభిమాన క్రికెటర్లను చూసేందుకు కొంతమంది అభిమానులు అక్కడ ఉన్న కార్లపైకి ఎక్కి డాన్స్ చేయగా అనేక కార్లు ధ్వంసమయ్యాయి. కొంతమంది తమ ఫోన్లు, హ్యాండ్ బ్యాగుల వంటి విలువైన వస్తువులు పోగొట్టుకున్నారు.